మన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 4వ వచనం. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ప్రార్థించుదాం. మా శ్రీదుర్గము, మా కీడము, మా రక్షణ శృంగము, నీ నామమునకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమలను మేము ధ్యానిస్తున్నాము. ప్రభువా, ఈ దిన ధ్యానంలో మాకు తోడై ఉండండి. ఆయన న్యాయము స్థాపించే వరకు మందగిల్లడు అనే అంశాన్ని మేము ధ్యానిస్తుండగా నీవు మా హృదయాల్లో ఈ వాక్యమును పదిలపరచండి, ఫలభరితం చేయండి. నీవు చేసిన న్యాయమును, నీ ప్రియకుమారుని ద్వారా స్థాపించిన న్యాయమును గ్రహించుటకు మా జ్ఞానము దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియసేసినందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన లేఖనాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకుపోతున్న అంశము, న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ఈ వారమంతా శ్రమ సేవకుల గురించి అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినం శ్రమ సేవకుడి శ్రమ గురించి, ఆ శ్రమలో ఆయనతో పాటు నిలిచిన వారి గురించి ధ్యానించగా మనం విన్నాం. ఈరోజు ఆ శ్రమ సేవకుడు భూమి యందు న్యాయము స్థాపిస్తాడు అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. యెషయా గ్రంథంలో శ్రమ సేవకుని గీతంలో 42వ అధ్యాయము ఒక గీతం. అయితే దీనిలో చాలా అంశాలు చెప్పడం జరిగింది. అయితే మనం చదువుకున్నటువంటి 4 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో ప్రాథమికంగా 3 విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మొదటిది, ఆయన న్యాయము స్థాపించే వరకు మందగిల్లడు. న్యాయాన్ని నేడు ఎలాగోనా అంచనా వేస్తాము, లేకపోతే దేనితో న్యాయాన్ని పరిగణిస్తాము, ఏది న్యాయమని చెప్పగలుగుతాము అంటే చట్టబద్ధమైన అంశాలన్నీ కూడా న్యాయంగా పరిగణించడం మనం చూస్తాం. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. సో చట్టం ఏది విధిస్తే, చట్టం ఏది చెబితే అది న్యాయంగా మనము స్పష్టంగా చూస్తాం. భారతదేశంలో చట్టపరమైనదే న్యాయము. ఆనాడు ప్రపంచంలో కూడా, నేడు ప్రపంచంలో కూడా వారి వారి దేశాల్లో ఏ చట్టాలు అయితే ఉన్నాయో, యేసుక్రీస్తు కాలం నాడు రోమా చట్టం పనిచేసింది. అందుకు పూర్వము ఆయా రాజ్యాలు యూదులపై, ఇశ్రాయేలుపై పరిపాలన చేశారు. వారి చట్టాలు పనిచేశాయి. అంటే వారు ఏ చట్టం తీసుకొస్తారో అదే న్యాయంగా చేయటము, జరిగించడం మనం చరిత్రలో చూస్తాం. కానీ దేవుడు ఇశ్రాయేలులకు మరొక న్యాయాన్ని ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చినటువంటి న్యాయము. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఇశ్రాయేలు జీవితానికి క్రొత్త విధానంలో ఒక న్యాయాన్ని పరిచయం చేశాడు. అయితే ఇశ్రాయేలీయులు ఈ న్యాయాన్ని అనుసరించారు కానీ ఆ అనుసరణ అక్షరార్థమైన న్యాయంగా మారిపోయింది వారి జీవితాలు. అక్షరార్థమైన న్యాయం, అక్షరార్థమైన ఆజ్ఞానుసారమైన న్యాయం అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, దానిని అక్షరార్థంగా ఆ న్యాయాన్ని పాటించాలి. ఇది నాడు ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర న్యాయాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధానం. భూలోకమందు చట్టబద్ధమైన న్యాయం ఉంటే దేవుడు దానిని కాకుండా ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రపరమైన న్యాయం ఇస్తే ప్రజలు దాని అక్షరార్థమైన అనుసరించడం ప్రారంభం చేశారు. ఎలాగో అక్షరార్థంగా వారు తీసుకుంటున్నారు అని అంటే
అది కేవలం తమకు మాత్రము అనుకూలంగాను ఇతరులకు అది ప్రతికూలంగాను మార్చిన న్యాయం. మీకు నేను 1-2 ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. ఒక స్త్రీ తన బిడ్డను నిద్రలోనే ఆ బిడ్డ చంపేసింది, ఆ బిడ్డ చనిపోయింది కూడా అర్థం కాలేదు. మరొక స్త్రీ బిడ్డను తీసుకొచ్చింది, నా బిడ్డని చెప్పడం ప్రారంభం చేసింది. కానీ అసలైన తల్లి కూడా వచ్చి సొలొమోను దగ్గర మొరపెట్టుకుంది. కానీ ఇక్కడ ఏ న్యాయం చేయాలి? వాస్తవంగా తీసుకొచ్చిన బిడ్డను ఏ తల్లి అయితే ఎత్తుకొచ్చిందో ఆ తల్లి బిడ్డని చెప్పటం లోకం చెబుతారు, చూసిన దాన్ని బట్టి సాక్ష్యాన్ని బట్టి చెబుతారు. కానీ సొలొమోను చెప్పినటువంటి న్యాయం చాలా భిన్నమైంది. అక్షరార్థమైన న్యాయం మీద సొలొమోను ఆధారపడలేదు. నీతి సంబంధమైన న్యాయాన్ని, యథార్థమైన న్యాయాన్ని, వాస్తవికమైన న్యాయాన్ని ఆధారం చేసుకొని సొలొమోను తీర్పిచ్చాడు. ఏం చెప్పాడు సొలొమోను? ఈ బిడ్డను 2 ముక్కలుగా చేయండి. అప్పుడేం బయటపడింది? వాస్తవం బయటపడింది. వాస్తవమైన నిజమైన తల్లి బయటపడి, అయ్యా ఈ బిడ్డను చంపొద్దు, అవసరమైతే ఈ బిడ్డను ఆమెకి ఇచ్చేసి. కానీ లోకమందు అలాంటి న్యాయాలు పనిచేశాయి. వాస్తవికమైనది కాకుండా అక్షరార్థమైన న్యాయాలు పనిచేశాయి. యేసుక్రీస్తు వారి కాలంలో మరి వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి అక్షరార్థమైన న్యాయాన్ని చేయమని యేసుప్రభు వారిని బలవంతం చేశారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో చావగొట్టాలని చాలా బలవంతం చేశారు యేసుప్రభు వారిని. కానీ యేసుప్రభు వారు అక్షరార్థమైనటువంటి న్యాయంను కాకుండా ధర్మశాస్త్రంలో దాగున్న వాస్తవికమైనటువంటి న్యాయాన్ని, నీతిపరమైన యథార్థతపరమైనటువంటి న్యాయాన్ని ప్రభు వెలికి తీసి వారి ముందు ఉంచాడు. మీలో పాపం లేనివాడు ఆమె మీద వేశారు. ఎవరన్నా? ప్రభు స్థాపించిన న్యాయము ఇశ్రాయేలు అర్థం చేసుకున్న ధర్మశాస్త్రపరమైన న్యాయం వేరు, అక్షరార్థమైంది. చదివింది చదివినట్టు చేయటానికి ప్రపంచంలో అది అన్యాయంగా మారుతుంది. చదివిన దాన్ని వాస్తవిక రూపంలోకి, చదివిన దాన్ని యథార్థత రూపంలోకి, నీతి రూపంలోకి చూడగలిగినప్పుడు, నేను ఏదైతే ధర్మశాస్త్రాన్ని చదివానో ఆ చదివిన దాన్ని ప్రేమ రూపంలో చదివినప్పుడు, ప్రేమ రూపంలో దాన్ని తీసుకున్నప్పుడు ప్రపంచంలో న్యాయం స్థాపించబడుతుంది. అందుకని కీర్తన గ్రంథకర్త 9వ అధ్యాయము 7-9 వచనాల్లో దేవుడు తీర్పు గురించి మాట్లాడుతూ, దేవుడు ఏది న్యాయంగా చెప్తాడో అక్కడ జ్ఞాపకం చేస్తుండే. దేవుడు యథార్థవంతులను ఆయన న్యాయం తీరుస్తాడని, నీతిమంతులకు ఆయన తీర్పు తీరుస్తాడని చెబుతూ వచ్చాడు. చూడండి, శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి, దేనిని బట్టి తీర్చాడంట? ఇది చట్టబద్ధమైన అంశం కాదు ఇక్కడ, లేకపోతే అక్షరార్థమైనటువంటి న్యాయం కాదు ఇక్కడ. ప్రభు లోకంలో న్యాయస్థాపన చేస్తున్నాడంటే దేనిని బట్టి చేస్తున్నాడంటే వ్యక్తి యొక్క నీతిని ఆధారం చేసుకొని, దైవిక నీతిని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తున్నాడు. అదే వచనంలో యథార్థతను బట్టి ప్రజలకు, దేనిని బట్టి అంట? సో ప్రభు యొక్క న్యాయం ఎలా ఉందో చూడండి. ఆయన లోకమందు న్యాయం చేస్తున్నాడంటే ఆయన యథార్థతను బట్టి ఆయన న్యాయం చేస్తున్నాడు, నీతిని బట్టి న్యాయం చేస్తున్నాడు. వాస్తవికమైనటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని ఆయన న్యాయం చేశాడు. లోకమందు న్యాయాలు మనకి చాలా భిన్నంగా కనపడుతుంటాయి. చివరికి కోర్టులో కూడా న్యాయము వాస్తవికతను మరుగు చేసి, న్యాయము పరిస్థితులను మరుగు చేసి, నిజాన్ని మరుగు చేసి కూడా కోర్టుల్లో కూడా మనకి తీర్పులు వచ్చినప్పుడు చాలామంది అంటారు నాకు న్యాయం జరిగిందంటారు. కానీ ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడు తెలుసా? న్యాయస్థానమందు కూడా న్యాయము జరుగుటలేదన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు విమర్శన స్థానమున దుర్మార్గత జరుగుట, ఆ విమర్శ జరగాల్సిన స్థానమందు
దుర్మార్గం జరుగుతుంది అంటున్నాడు. ఇంకా న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుట నాకు చూడండి, లోకమందు న్యాయస్థానమందే విమర్శన జరగాల్సిన స్థానమందే దుర్మార్గత జరగటం మరి రాజు అయిన సొలొమోను స్పష్టంగా చూశాడంట. అందుకనే అతను దానిని ఉద్దేశించి జ్ఞాపకం చేస్తాడు. నిజమే, న్యాయస్థానాల్లో కూడా న్యాయము జరుగుటలేదు. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది సహజంగా, ఎవరికి బలం ఎక్కువ ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లోకంలో చూస్తే ఎవరి అధికారం ఉంటే వారికి న్యాయం సహజంగా జరుగుతుంటుంది. అందుకనే న్యాయస్థానం ముందు కూడా న్యాయము జరుగుటలేదని జ్ఞాపకం చేయబడి, దేవుడు మన జీవితాల్లో ఇలాంటి న్యాయాలను ప్రభు ఆశించట్లేదు. ఆయన చేసేటువంటి న్యాయము లోకమునకు చాలా భిన్నమైనటువంటి న్యాయాన్ని చేశాడు. ఆయన లోకమందు ధనవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు. పేదలకు ఒక న్యాయము, ధనికులకు ఒక న్యాయం చేయలేదు. ఆయన పేదలైనను ధనికులైనను మానవుడి జీవితాల్లో ఎవరు నలిగిపోయి ఉన్నారు, ఎవరైతే జీవితంలో విసిగి వేసారిపోయి ఉన్నారో, జీవితంలో అనేకమైన అంశాల్లో చాలా నలుగుడు పడ్డ ఉన్నారో, అలాంటి వారికి, అది ధనవంతులైనా సరే, లేకపోతే పేదలైనా సరే, లేకపోతే ఏ వర్గాల్లో ఉన్నవారైనా సరే, అందరికీ సమన్యాయం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అట్టి న్యాయస్థాపన చేస్తే ఇక్కడ ధనికుడు లేదు, పేదవాడే. లోకమందు ధనికుడికో న్యాయం ఉంది, పేదవాడికో న్యాయం ఉంది. లోకమందు బలవంతుడికో న్యాయం ఉంది, బలహీనుడికో న్యాయం ఉంది. లోకమందు ఒక వర్గానికి ఒక న్యాయం ఉంది, ఇంకొక వర్గానికి ఒక న్యాయం ఉంది. కానీ దేవుడి న్యాయము మానవ నలిగిన జీవితాన్ని ఆధారం చేసుకుని దేవుని న్యాయం ఉంది. అందుకని యెషయా గ్రంథం మనం చదివిన లేఖనంలో ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. ఆల్రెడీ నలిగిపోయిన వాడిని ఇంకా ఆయన నలపడిక. ఏదో శోధంలో పాపంలో పడి నలిగిపోయాడా ఒక మనిషి, ఆయనకు అతన్ని నలపదలుచుకోలేదు. మీరు ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచన చేయండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఆమె లోకమందు వ్యభిచారం చేసిన మాట వాస్తవము, కానీ అప్పటికి ఆమె నలిగిపోయిన జీవితంతో ఉంది. లోకమంతా తీసుకొచ్చిన వారందరూ ఆమెను చుట్టి వేశారు. ఎంత నలిపివేసి ఉంటారు, ఆమెను చూచిన చూపులు ఎలాంటివి ఉంటాయి. ఒక పక్క పాపంతో నలిగిపోతుంది ఆ మనిషి, తాను చేసిన పాపాన్ని బట్టి తలదించుకొని సిగ్గుపడుతుంది. కానీ వారి చూపులు, వారి మాటలు ఆమెను ఇంకెంత నలిపివేసి ఉంటాయి. అందుకని లోకంలో మానవుడు ఏ విషయంలో పాపం వల్ల నలిగిపోయాడా, బలహీనతల వల్ల నలిగిపోయాడా, లేకపోతే ఏదో మానవ సంబంధమైనటువంటి ఐహిక విచారాల్లో పడి మానవుడు నలిగిపోయాడా, ప్రభువు అలాంటి నలిగిపోయినటువంటి వారిని ఇంకా నలపదలుచుకోలేదు. ఆయన నలిగినటువంటి వారికి న్యాయం చేసేటువంటి దేవుడు. మనం పాపం చేసినటువంటి వారికి ఏదన్నా శిక్ష వారికి ఏదన్నా అనారోగ్యంతో శిక్ష వచ్చిందనుకోండి, ఏమంటాం మనం? వాస్తవంగా ఏమంటాం? వీడికి అట్లాగే సరే. ఆ మనిషి ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాడు, బెడ్ మీద ఉంటాడో లేకపోతే ఏదో స్థితిని అనుభవిస్తున్నాడు. ఆ మనిషిని ప్రభువు నలపడి ఆ మనిషికి తగినటువంటి న్యాయం చేయగలిగినటువంటి దేవుడు. మనం ఎవరన్నా రోగం వచ్చినటువంటి వారికి ధైర్యం చెప్పడం మానేసి ఏం చేస్తాం? నేను చెప్పిన మాట విన్నావా అంటుంటాం కదా. అందుకని లోకమందు మానవులు నలిగినటువంటి వారిని నలిపేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము, అది ధనవంతులైనా పేదలైనను ఎవరైనా సరే, ఏ మానవుడు నలిగిపోయి ఉన్నాడో వానిని ఆయన నలుపడు, వారికి న్యాయం చేస్తాడు. ఆయన న్యాయం చేయటంలో, భూమి మీద న్యాయం స్థాపించడంలో ఆయన ఏమాత్రము మందగెళ్ళలేదంట. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య అంతా మీరు గమనించండి. ఆయన చుట్టూ చేరినటువంటి వారందరూ పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అలాగే బాగా బలవంతులైనటువంటి వారు ఉన్నారు, అలాగే సమాజంలో పాపులని పిలవబడినటువంటి వారు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. అందరినీ తన ఎద్దుకు చేర్చుకుంటున్నాడు. అందరూని ప్రభు చేర్చుకున్నప్పుడు ప్రభు యూదుల్లో అనేకుల చేత ద్వేషించబడ్డాడు. ఎందుకని? ఆయన వీరందరికీ న్యాయం చేస్తున్నప్పుడు ఆ న్యాయాన్ని లోకం సహించలేకుండా
కనుక ఈ సేవకుడు న్యాయాన్ని స్థాపించే వరకు ఆయన ఏమాత్రము మనగెళ్ళాడు. ఇది మొదటి అంశాన్ని యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నట్టు. రెండవది, గుడ్డివారి విషయమై మాట్లాడాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలోనే మనం చదువుతాం. గుడ్డివారి కన్నులు తెరుచుట. యేసు ప్రభు వారి దగ్గరికి ఇద్దరు గుడ్డివారు పరిగెత్తుకుంటూ వచ్చారు. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని. ప్రభు వారి గుడ్డితనము నుంచి వారిని విడిపించి ప్రభు బాగు చేశాడు. కానీ ఇది ఆ గుడ్డితనం అయితే కాదండి. మనిషికి భౌతికంగా ఏర్పడినటువంటి గుడ్డితనం గురించి ప్రభు మాట్లాడటలేదు ఇక్కడ. ఇది ఆధ్యాత్మిక అర్థాన్ని, అంతరార్థాన్ని చూపిస్తుంది. ఆ ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గమనించాలి. ఎంతమంది అయితే ఆధ్యాత్మికంగా గుడ్డితనంలోకి వెళ్ళిపోయారో ఆ గుడ్డి వారి కన్నులు ప్రభు తప్పకుండా తెరుస్తారు. యేసు ప్రభు వారు ఒక పుట్టు గుడ్డివాడిని బాగు చేశారు. ఆ గుడ్డివాడిని విషయమై లోకమంతా మాట్లాడుకుంటున్నారు, చాలా మాట్లాడుకున్నారు. వీడు ఆ గుడ్డివాడు ఇలా పుట్టడానికి వీడి కన్నవారు పాపం చేశారని శిష్యులు లోకం అనుకుంటున్నప్పుడు ప్రభు అతన్ని బాగు చేశారు. బాగు చేసిన తర్వాత పరిసయ్యులు, శాస్త్రులు అతను వెలివేశారు. ఆ మాట ప్రభు తెలుసుకున్నప్పుడు ప్రభు ఎవరైతే అతన్ని వెలివేశారో వారి విషయమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూచువారు గుడ్డివారు కావలెను, చూడని వారు చూడవలనని. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి చాలా చక్కటి మాటను మనం చదువుతాం. 9వ అధ్యాయము 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చిదిని. ఆయన యుద్ధనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు గనుక. ఎందుకు వారు గుడ్డివారు అయిపోయారంట? చూచుచున్నారు కానీ, చూచుచున్నాము అనుకుంటున్నారు కానీ, బాగానే ఉన్నారనుకుంటున్నారు కానీ ఆధ్యాత్మిక అంధత్వాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టి వారు గుడ్డివారని ప్రభు పిలిచారు. ఇదే ప్రభు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారి పరిచర్యలో, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతమంది అయితే ఇట్లాంటి గుడ్డితనంలోకి ఉన్నారో వారందరూ చాలామంది సైతం కూడా మార్పు నొందారు. మీరు గమనించండి, యేసుక్రీస్తును దూషించిన వారు సైతం కూడా మార్పు చెందారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ అప్పగించబడి ఆయనను హింసిస్తున్న సందర్భంలో శతాధిపతి ఆయనను అర్థం చేసుకున్నాడు. చూసారా? శిలువలో దొంగ ఆయనను పూర్తిగా గ్రహించి తన అంధత్వాన్ని గుర్తుపట్టగలిగాడు. జక్కయ్య మహాపాప స్థితిలోకి వెళ్ళినటువంటి జక్కయ్య తన అంధత్వాన్ని గుర్తుపట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు, గుడితనాన్ని మార్చుకున్నాడు. అందుకని గుడ్డివారి కన్నులు తెరవబడుచు. మూడవది, యెషయా ప్రవక్త మరొక మాటను జ్ఞాపకం చేశాడు. అన్ని జనులకు ఆయన వెలుగు అని మాట తెలియజేశాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అన్ని జనులకు వెలుగుగా ఉన్నాడు అని చెప్పటంలో యూదులు క్రీస్తును ఎంతవరకు పరిమితం చేశారు అని అంటే, కేవలం మెస్సియా మా కొరకే, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా వస్తే యూదులను రక్షించడానికి, రోమా రాజ్యాన్ని కొట్టివేసి లేకపోతే ఇతర రాజ్యాలు మా మీదకి రాకుండా ఈ మెస్సియా మా వరకు మమ్మల్ని సంరక్షించేటువంటి దేవుడే అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఈ సేవకుడు ఇచ్చేటువంటి రక్షణను జ్ఞాపకం చేస్తూ, ఈయన ఇశ్రాయేలులకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను. మనం ప్రతిరోజు పాడే పాట ఏంటి? ప్రసంగం అయిన తర్వాత, నీ సమాధానము దాసునికి ఇప్పుడు అని పాడుతూ, అన్యులకు నీవు వెలుగు, ఇశ్రాయేలులకు నీవు మహిమగాను అని పాడతాను. నిజమే, ఇశ్రాయేలులకు ఆయన మహిమ, కానీ ఆయన అంతకంటే అన్యులకు గొప్ప వెలుగుగా వారి జీవితాలు. చూడండి, ఆయన పరిచర్యలో ఎవరెవరు వచ్చారు? సురఫెనిక స్త్రీ వచ్చిందా? ఆయన పరిచర్యలో శతాధిపతి, దాసుడు విషయమై శతాధిపతి ఎంతగా ప్రభువునందు విశ్వసించాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన పరిచర్యలో
ఇశ్రాయేల్లో కనుగొన్నటువంటి విశ్వాసం అన్ని జనుల్లో ప్రభు కనుగొన్నాడు కదా. అందుకని అన్ని జనులు ఆయన పరిచర్యలో చాలా పాలిభాగస్తులయ్యి ఆయన విశ్వాసంలో సమీపించారు. యేసు ప్రభు వారిని మరి చంపాలనుకున్నటువంటి కాలమందు పస్కా పండుగ సమీపించినప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడు లోకమంతా ఆయన వెంబడి పోయిందని రాశాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు 12-19 వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్టు నిష్ప్రయోజనమైపోయినో చూడడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయెను. లోకమంతా కూడా ఆయన వెంటబడి వెళ్ళింది. అందుకే పెంతెకొస్తు చూడండి, ఆయా ప్రాంతాలు ఆయా భాషలు మాట్లాడు జనులందరూ కూడా ఆయన విశ్వాసంలో ప్రవేశించేశారు. నేడు ప్రపంచము అన్య జనులు ఆయన విశ్వాసంలో ప్రవేశించారు. ప్రియులారా, ఎందుకు ఇదంతా జరిగింది? గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి. అన్ని జనులు ఆయన విశ్వాసంలోకి రాబడ్డారు. చాలామంది ఆయన నమ్ముకుంటున్నారు. కారణం ఏంటి? ఆయన లోకమందు ఎప్పుడు ఎన్నడూ ఎవరు స్థాపించనంత న్యాయాన్ని ఆయన స్థాపించాడు. ఇది ధర్మశాస్త్రంలో కూడా మానవులు నెరవేర్చినట్లు మనం చూడం. ఇది చట్టబద్ధంగా మానవులు చేసింది కనపడదు. మానవ జీవితాలు, కుటుంబాలు ఇది కనపడదు. సొసైటీలు ఇది ఎక్కడ కనపడదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన న్యాయము లోకంలో ఎవరునూ చెప్పలేదు. అందుకే అన్ని జనులు ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. దాని గొప్ప ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తాను. ఆయన స్థాపించిన న్యాయం ఇది భారతదేశంలో చాలామంది తీసుకున్నారు. ఒకడు నీ కుడి చెంప మీద కొడితే వానికి కొట్టు, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను తీయమని చెప్పలేదు. ఇది లోక న్యాయం. ధర్మశాస్త్రం ఎంచుకున్న ధర్మశాస్త్ర కాలం మనుషుడు అక్షరార్థంగా తీసుకున్న న్యాయం. కానీ క్రీస్తు ప్రభు వారి న్యాయము, నీ సహోదరుడు నిన్ను ద్వేషించిన అతన్ని క్షమించుము, నీ శత్రువుని క్షమించుము. నువ్వు ఎదుటి మనిషిలో నలుసును చూడటం మానేసి నీలో ఉన్న పెద్ద దూలాన్ని తీసుకుని, ఈ న్యాయాన్ని గమనించగలుగుతామా? ఇవి మనకి తెలిసిన వాక్యాల్లాగానే ఉంటాయి, కానీ ప్రభు స్థాపించిన న్యాయం ఇది. లోకమందు ఆయన స్థాపించిన న్యాయం. అందుకే భారతదేశంలో చాలామంది ఈ విషయాలకు తీసుకున్నారు. చాలామంది ప్రభు ఫాలోవర్స్గా మారారు. అందుకని ఆయన న్యాయాన్ని లోకమందు ఆయన మందగిల్లకుండా, ఆయన నలుగుడు పడకుండా, ఆయన విశ్రమింపకుండా ఆయన ఆ న్యాయాన్ని స్థాపించాడు. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు క్రీస్తు ప్రభు తట్టు తిరిగింది. ఈరోజు అటు న్యాయవంతుడైన క్రీస్తు, అటు న్యాయవంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము ధ్యానం చేసుకుంటుండగా, ఆ న్యాయము లోకమందు ప్రభు స్థాపించగా, ఆ న్యాయ జీవితం ప్రభు మన యందు తప్పకుండా చూస్తాం. చూడడా? ఖచ్చితంగా ప్రభు ఆ న్యాయాన్ని వెతుకుతాడు. ప్రభు ఇశ్రాయేలుతో మాట్లాడే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె. సో ప్రతి మానవుడు న్యాయం లేకుండా ఏదో ఒక వ్యాధిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ వ్యాధిని గుర్తించి న్యాయము చేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు అని యెషయా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. అదే అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు, మీకును నాకును మధ్య మీ పాపములు చాలా బలంగా పనిచేస్తున్నాయి, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని మాట్లాడాడు. చూడండి 16వ వచనం, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి. ప్రభు ఈ న్యాయాన్ని లోకమందు కోరుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాలం మందు మన జీవితాలు అట్టి న్యాయం ఉందా లేదా? నీవెంచుకున్నది న్యాయం కాదు.
నేను ఎంచుకున్నది న్యాయం కాదు. చట్టబద్ధమైనది అది చట్టం వరకు పరిమితం అవుతుంది, కానీ మానవ భావోద్వేగాలకు, మానవ సంబంధాలకు, మానవ ప్రేమలకు, మానవ జీవితంలో ఉన్నటువంటి విలువలకు చట్టబద్ధత, న్యాయము పని చేయదు. అదే పని చేస్తున్నట్టయితే ఈరోజు ప్రపంచంలో విచ్చలవిడైన మానవ జీవితం ఉన్నది. కుటుంబ సంబంధాలు అన్నీ బాగుంటాయి కదా, విచ్ఛిన్నం కావు కదా. అందుకని మానవ సంబంధమైన న్యాయం కాదు. మన ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు మన పక్కన ఎవరన్నా ఉంటే, నేను చెప్పింది న్యాయమా కాదా చెప్పు, నువ్వే చెప్పు అక్క అంటే ఆ మనిషి మనకు పరిచయం బాగా మనకు దగ్గర కాబట్టి, పక్కన ఉంది కాబట్టి న్యాయమే అంటుంది. పక్కకు పోయామంటుంది. చెప్పండి, వాస్తవం చెప్పండి. న్యాయం అంటుంది, మనం న్యాయం అంటాడా అన్నాడు కదా. మన వరకు ఎంచుకున్నది న్యాయం కాదు. దేవుడు మానవ జీవితాలు స్థాపించిన న్యాయం వేరు, భూమి మీద స్థాపించిన న్యాయం వేరు. మీరు కొండ మీద ప్రసంగం అంతా చదువుకుంటే ఆయన స్థాపించిన న్యాయ స్థాపన కొండ మీద ప్రసంగంలో ప్రభు పూర్తిగా జ్ఞాపకం చేశాడు. అట్టి న్యాయస్థాపన భూమి మీద స్థాపించిన దేవుడు మన హృదయాల్లో కూడా స్థాపించి అట్టి న్యాయపూరితమైన జీవితాల్లో మనం నడిపించి బలపరచును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్. నీ ఇచ్చి నీ మాట